నుండి కాపాడుకున్న ప్రకృతి సంపద అయిన మానేరు వాగు ఇసుకను టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు బినామీ టెండర్లు వేసి కాజేశారని మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి కాపాడుకున్న ఇసుకను దోచుకున్నారని 3 జిల్లాల్లో 38 క్వారీలకు బీఆర్ఎస్ నాయకులు బినామీలతో టెండర్లు వేయించారని ఆరోపించారు. ఇసుక దోపిడీపై మేము పోరాటాలు చేశామని, కొండపాక కోర్కల్ ఇసుక టెండర్లలో గంగుల కమలాకర్ అనుచరులు ఉన్నారని తెలిపారు. 8 ఇసుక రీచుల్లో 600 కోట్ల దోపిడీ జరిగిందని, 3 జిల్లాల్లో 1000 కోట్లు లూటీ చేశారు. 1000 ఎకరాలు పొలాలు దెబ్బతిన్నాయి. రైతుల పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయి ఉన్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన రోడ్లు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు సైతం రెచ్చిపోయారు. అధికారుల తప్పుడు నివేదిక వల్ల ఇసుక దోపిడీ జరిగిందన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు 50 కోట్ల పెనాల్టీ వేసిందని, రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీజీలో కేసు వేశాం. ఈ ప్రాంతంలో దోపిడీకి ముఖ్య కారణం జగ్గారెడ్డి అని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు, టీఎస్ఎండిసి, మరి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక కమిటీ వేసింది, డిస్ట్రిక్ట్ శాండ్ కమిటీ అని. దానికి చైర్మన్కి కలెక్టర్ ఉంటారు. తప్పుడు సమాచారం ఇచ్చి ఇసుక దోపిడీకి నాంది పలికినటువంటి ఈ 2 డిపార్ట్మెంట్ మీద నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు సౌత్ మద్రాస్లో ఉంటుంది. ఈ దక్షిణ భారతదేశానికి ఈ కోర్టు అక్కడ ఉంటుంది కాబట్టి పర్యావరణాన్ని దెబ్బతినే కార్యక్రమం ఉన్న కాబట్టి ఆ ప్రాంత కోర్టు మొన్న 3 రోజుల కింద తీర్పు ఇచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కును మరి వీళ్ళ ఐపీ డిపార్ట్మెంటు, ఇరిగేషన్, టీఎస్ఎండిసి వాళ్ళకి 2 డిపార్ట్మెంట్ 25 కోట్ల రూపాయల ఓట్ల ఈ తప్పుడు నివేదిక వలన ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగింది వాస్తవమే. వాళ్ళకు పెనాల్టీ కట్టుకుంటూ 3 నెలలు టైం ఇచ్చింది. కానీ మేమేమంటున్నాం, ఈ అక్రమ కేసులు, ఈ కాంట్రాక్టర్లు, బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ మరి ఈయంపుడు కొడుకు సంతోష్రావు గారు కానీ, ఇప్పుడు ఉన్న గంగుల కమలాకర్ కానీ, అప్పుడు ఎమ్మెల్సీ, ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ వహిస్తున్న కౌశిరెడ్డి గారి అండదండలతోటి కోట్లాది రూపాయల కుంభకోణం దోపిడీ జరిగింది. అక్రమ రైతాంగం మీద, అక్రమ మల్లరెడ్డిపల్లె రైతుల మీద కేసు అయింది, కోర్కల్ రైతుల మీద కేసు అయింది, కింద వావిలాల కింద అయింది, మరి విలాసాగరం అక్కడైంది, గోపాలపురం వావిలాల అక్కడైంది, చల్లూరులో అయినాయి. కేసులు ఎత్తేయాలి. ఈ దోపిడీ చేసినట్టు కాంట్రాక్టర్లపై రికవరీ యాక్ట్ పెట్టాలి. ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి ఈ నష్టపోయిన ఏది అంచనాలకు మించి, రాయల్టీకి మించి ప్రభుత్వానికి చూపెట్టిన లెక్కలకు తక్కువ ఒక లారీలో 24 టన్నులు అమ్ముకోవాలని డీడీలు కట్టుకుంటే 34 టన్నుల ఇసుక దోపిడీ. అంటే ఒక లారీకి 10 టన్నుల ఇసుక దోపిడీ చేసిన అంటే వేలాది కోట్ల రూపాయలు దూసుకుపోయిన అప్పుడు ప్రభుత్వ పెద్దలు అందరితోటి. దీనిలో ప్రత్యక్షంగా అక్కడ ఎమ్మెల్యే, ఇప్పుడున్న కరీంనగర్ టౌన్ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు. అక్కడ తుపాకులు కూడా బెదిరించే కార్యక్రమం కూడా అక్కడ ఎవరైనా రైతులు కానీ పెట్టి రైతులను కూడా బెదిరించిన కార్యక్రమాలు చేసి మల్లారెడ్డిపల్లెలో, కోరకల్లో కానీ అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, అతను ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తనుగుల వారు కానీ వావలాల నుంచి ఇసుక దోపిడీ అంతా కళ్ళారు చూసిన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. 8,000 కోట్ల రూపాయలు దోపిడీ అయిందో తక్షణమే ముఖ్యమంత్రి గారికి నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అప్పుడున్న ఇరిగేషన్ అధికారులు కానీ, టీఎస్ఎండిసి అధికారులు కానీ తప్పుదోవ పట్టించినందుకు 25 కోట్లు 50 కోట్ల పెనాల్టీ ఇచ్చినందుకు ఈ అధికారులపై ఆర్ఆర్ యాక్ట్ పెట్టి రికవరీ యాక్ట్ ఉపయోగించి అప్పుడు తప్పుడు నివేదించిన ఇరిగేషన్ అధికారులు, టీఎస్ఎండిసి అధికారులు, మరి ఇక్కడ ఉన్న జిల్లా అధికారులందరి మీద రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి సవినయంగా ఈ ప్రాంత రైతాంగం తరఫున వినతి చేస్తున్నాం. అదే కేసులు ఎత్తేయాలి. ఎప్పుడైతే ఈ అక్రమ 8 క్వారీల మీద వందలాది ఎకరాల భూమిని తీసుకున్నారు లీజుకు, అక్కడ ఉన్న రైతాంగాన్ని కాసేపెట్టి ఎకరానికి 60,000 ఇస్తాం, 80,000 ఇస్తాం అని చెప్పి ఏడాదికి 2 పంటలు పండితే ఏమొస్తాయని చెప్పి రైతులను మభ్య పెట్టించి వాళ్ళందరినీ లీజు తీసుకొని ఇసుక డంపులు పేర్చుకోపోయి ఇప్పుడు ఏ పంటలు పండే పరిస్థితి లేవు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ 2-3 పంటల పైసలు ఇవ్వలేదు కాంట్రాక్టర్లు. తక్షణమే వాళ్ళ పొలాలు వాళ్ళ జాగాలన్నీ వాళ్ళకి ఇమ్మీడియట్ అప్పచెప్పాలి, వాళ్ళ పైసలు అప్పచెప్పాలి. అక్కడ ఉన్న పంటలు పండాయి, ఇసుక మేరకపోయి ఉన్నది అన్ని ఎకరాల కొద్ది.
తీసి వాళ్ళు పంటలు పండించే విధంగా నష్టపరిహారం చెల్లించి రైతాంగానికి తిరిగి ఆ భూములు ఇవ్వాల్సిందిగా మరి ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు